హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మన సబ్స్క్రైబర్లో చాలామంది అడిగారు, భయ్యా ఏమైనా బుక్స్ ఉంటే రికమెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో నేను కొన్ని బుక్సే చదివాను. సో వాటి గురించి ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్లో ప్రతిరోజు ఈవినింగ్ 6కి వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీరు కొత్తగా చూస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలానే మీ తెలిసిన సర్కిల్లో మట్టి సినిమా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఆ బుక్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ బుక్ గురించి మీకు ఎలాగో తెలుసు. ఇందులో ఒక ఫస్ట్ చాప్టర్ చదువుతాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకని ఫస్ట్ చాప్టర్ చదువుతాం. స్క్రీన్ ప్లే అంటే దృశ్యాల ద్వారా చెప్పబడే కథ. దృశ్యాలంటే చిత్రం, మాటలు కాదు. సో ఎక్కువ మాట్లాడించకండి, చూపించండి అన్నారు కదా. సో బేసిక్గా ఒక కొటేషన్లో నిన్న మనం చూసిన దాంట్లో శంకర్ గారు ఆ మాట అన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ కథ ముగిసిపోతే అది స్క్రీన్ ప్లే కాదు, నాటకం లేదా లో బడ్జెట్ మెగా సీరియల్. ఒక సంఘటనను వర్ణించడం స్క్రీన్ ప్లే కాదు, అది చిన్న కథ లేదా నవల. ఒక సరళమైన ఉదాహరణ చూద్దాం. సో స్క్రీన్ ప్లేకి మనకు రాయడానికి చాలా చాలా హెల్ప్ అవుద్ది. సో ఒకసారి వినండి. అవినాష్ కారు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. సో ఇది మాటల ద్వారా చెప్పటం. అదే స్క్రీన్ ప్లేలో అవినాష్ నడిపే కారు రైల్వే స్టేషన్ ఆవరణంలోకి ప్రవేశించింది. సో మనకి విజువల్గా అర్థమైపోయింది. ఇది దృశ్యాల ద్వారా చెప్పటం. ఇంకొక ఉదాహరణ, కిషోర్ చాలా సోమరిపోతు, ఏ పని పట్టించుకోడు, బాధ్యత క్రమశిక్షణ లేనివాడు, పద్ధతిగా ఎప్పుడు ఏది చేయడు అని చెప్పడం అంటే కథ. ఇప్పుడు స్క్రీన్ ప్లే చూద్దాం. కిషోర్ తన చొక్కాని విప్పి మంచంపై విసిరేశాడు. టేబుల్పై ఉన్న పేపర్లో పుస్తకాల మధ్య నుంచి అరిగిపోయిన బ్రష్ ఇలా తీశాడు. సో మనకి వాడు ఎంత సోమరిపోతూ, ఏది పట్టించుకోడు, బాధ్యత లేదు అని మనం విజువల్గా షార్ట్లో చూపిస్తాం. నాకు అంటే ఎగ్జాంపుల్కి మాస్టర్ సినిమాలో విజయ్ ఎంట్రీ సీన్ ఒకటి ఉంటుంది. అంటే రన్నింగ్ చేస్తూ కాదు, ఆ రూమ్లో చూపిస్తారు కదా. అంటే మనకు అర్థమైపోద్ది ఆ మెంటాలిటీ కానీ ఆ సిచ్యువేషన్ కానీ హీరోది. మణిరత్నం బొంబాయి చిత్రంలో ఒక దృశ్యం. ఇది స్క్రీన్ ప్లేకి అద్భుతమైన ఉదాహరణ. మనీషా కోయిరాలా తన ఇంట్లో నేలపై కూర్చుంది. ఒక స్నేహితురాలు వచ్చి రహస్యంగా ఒక ఉత్తరాన్ని ఇస్తుంది. ఇది తెలుగులో రాసి ఉంది. దానితో పాటు ఒక రైలు టికెట్ ఉంది. ఇంతే. సో దీనికి అర్థం ఏంటి? ఓకే నువ్వు వచ్చేసేయి అని. అంతే మనకు అర్థమయ్యేలాగా. అంటే మనమే ఎజంప్షన్ చేసుకుంటాం, ఓహో రమ్మన్నాడు అని. సో ఇదే పాత పద్ధతిలో అయితే ఉత్తరాన్ని చూపిస్తూ అరవింద్ స్వామి ముఖాన్ని మధ్యలో గుండ్రంగా పెట్టి, ప్రియమైన మనీషా కోయిరాలా, ఇక్కడ నేను క్షేమం, నువ్వు క్షేమంగా ఉన్నావా, ఈ ఉత్తరంతో పాటు రైలు టికెట్ కూడా దత్త చేశాను, వెంటనే బయలుదేరు అని వాయిస్ ఓవర్ పెడతారు. ఇది ఆధునిక స్క్రీన్ ప్లేలో తప్పు. సో నేను ఫస్ట్ టైం ఈ బుక్ చదివిన తర్వాత ఏదైనా రాయటానికి కూడా ఏది డైలాగ్ రూపంలో చెప్పొచ్చు, ఎంతవరకు చూపించవచ్చు అనే నా మైండ్ సెట్ అయితే మారిపోయింది అబ్బా. అది చాలా హెల్ప్ అయింది. ఇది దృశ్యాలు సరిగ్గా కుదిరిస్తే ఒక్క మాట కూడా అవసరం ఉండదు. మనసులో ఏం జరిగిందో చెప్పకుండా ఆచరణలను, బయట చర్యలని వర్ణిస్తే అది స్క్రీన్ ప్లే రూపం అవుతుంది. బయట కనిపించే దృశ్యాలను వర్ణించే కథలను స్క్రీన్ ప్లే రూపంలో ఉన్న కథలు అని చెప్పవచ్చు. కానీ స్క్రీన్ ప్లే అనేది కేవలం కథ మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవేమిటో చూద్దాం. ధ్వని. సో స్క్రీన్ ప్లేలోని ధ్వనిలో మాటలు, శబ్దాలు, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సంగీతం, రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ 4 కలిసి ఉంటాయి. సంభాషణలు అంటే పాత్రలు మాట్లాడేది. ఈ దశలో కొంతమందికి స్క్రీన్ ప్లే అంటే ఒక నాటకం లాంటిది అనిపించవచ్చు. అది తప్పు. ఒక నాటకం చదివితే మొత్తం కథ అర్థమవుతుంది. కానీ ఒక స్క్రీన్ ప్లేలో సంభాషణలు మాత్రమే చదివితే కథ అర్థం కాకూడదు కూడా అంటున్నారు. సో స్క్రీన్ ప్లేలో 4 అంశాల్లో ఫస్ట్ది మనకి అర్థమైంది సంభాషణ. నెక్స్ట్ నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇది స్క్రీన్ ప్లేలో భావోద్వేగాన్ని బలంగా వ్యక్తం చేయడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా సహాయపడుతుంది. అంటే మనం రాసేటప్పుడే ఓకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలాంటిది ఇంటెన్షన్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇదిగో ఇలా సైలెంట్గా ఉండాలి ఇక్కడ అంటే మనం రాస్తాం, మనం అనుకోకుండానే రాస్తాం. సో అది కూడా స్క్రీన్ ప్లేలో ఒక భాగం. ప్రత్యేక శబ్దాలు, సౌండ్ ఎఫెక్ట్స్, ఇది చాలా చాలా బాగా ఇప్పుడు మనం ఉన్న కొత్త దర్శకులు కానీ మలయాళం సినిమాల్లో దేనికి అసలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే అంత ప్రాముఖ్యత. వాళ్ళ సినిమాలు గమనించి మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కిరాకు ఉంటాయి. నెక్స్ట్ సంగీతం, పాటలు.
పాటలు లేని భారతీయ సినిమాలు చాలా అరుదు, కాబట్టి పాటలు కూడా స్క్రీన్ ప్లేలో ఒక భాగమే. ఇవన్నీ కలిసిన సమగ్ర రూపమే స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే నాటకం కాదు, స్క్రీన్ ప్లే కేవలం సంభాషణలు మాత్రమే కాదు అని చెప్తున్నారు. సో 4 ఉన్నాయి అబ్బా స్క్రీన్ ప్లే అంటే: మాటలు, సౌండ్ ఎఫెక్ట్స్, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఇది ఖచ్చితంగా మనం రాసేటప్పుడు ఈ 4ని దృష్టిలో పెట్టుకొని రాద్దాం. ఏ సీన్ అయినా సరే ఆలోచించేటప్పుడు కానీ దీనికి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావచ్చు, లేదా ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మన హర్రర్ ఉంటుంది, థ్రిల్లర్ ఎంత సౌండ్ ఎఫెక్ట్స్ ఎంత ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో అలా. సో ఐ హోప్ ఇది స్క్రీన్ ప్లే. ఈ బుక్ ఒకటి అంటే అమెజాన్ ప్రైమ్లో దొరుకుతున్నాయి అబ్బా, చూడండి. చాలామంది బ్రో ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందని కొన్ని స్టోర్స్, నేను ఇక్కడ మధురా నగర్ దగ్గర మెట్రో దగ్గరలో ఒక స్టోర్ ఉంది, సో నేను అక్కడ కొన్నాను ఈ బుక్. ఇంకోటి సినిమా సమీక్షలు, సినిమా పరిచయాలు, సినిమా వ్యాసాలు, వెంకట సిద్ధారెడ్డి గారు రచించారు. సో ఇదొక బుక్. అండ్ స్క్రీన్ ప్లే 100 సత్యాలు, పరుచూరి గోపాలకృష్ణ గారు. సో నేను ఈ బుక్ అండ్ ఆయన వీడియోస్ అప్పుడు ప్రతిదీ చూసేవాడిని, ఆయన అనలైజ్ చేసేవాడు. ప్రతి శుక్రవారం ఒక వీడియో వచ్చేది యూట్యూబ్లో. సో చాలా నేర్చుకున్నాను దాని గురించి. అండ్ ఈయనే రాసింది ఇంకోటి, తెలుగు సినిమా సాహిత్యం. సో అదొక బుక్ ఉంది, సో అదొకటి చూడండి. సినిమా ఒక ఆల్కేమి, వెంకట సిద్ధారెడ్డి గారు రచించారు. సో అన్నీ చదివి ఇదిగో నాకు అలా పెన్నుతో మెయిన్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవడం అలవాటు బాగా. సినిమాలు మనవి వాళ్ళవి, సత్యజిత్ రే. సో ఇదొక బుక్. సో ఇవి చదివాను. అండ్ ఇంకోటి కథా రచన కె దశరథ్ గారు రచించారు. సో అదొక బుక్ ఉంది. అండ్ వీటితో పాటు సో నేను అన్ని తెలుగులోవే చదివాను, నా తెలుగు కంఫర్టబుల్. సో ఇంగ్లీష్లో మొత్తం అంతగా అర్థం కావని. సో మా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో చదివారు. సో వాళ్ళు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు ఓకే ఫైనల్గా అన్నిటికీ చెప్పేది ఒక్కటే. సో అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఫార్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ అందరు చెప్పేది ఒకటే. సో తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు అని చెప్పేసి మేము కంక్లూజన్కి వచ్చాము. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ మీరు మంచిగా చేసుకోవాలంటే డిస్కషన్ చేయండి అబ్బా. ఎంత డిస్కషన్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను. రేపటికి మరొక వీడియోతో ఎంటర్ అవుదాం. ఓకే, బాయ్, జై హింద్.